ఇది వేణుగోపాల స్వామి మందిరము. ఏదైతే మనము సరస్వతి మాత మందిరం నుంచి బయటకు వస్తాము, వర్గల్ దర్శనం చేసుకొని అక్షరాభ్యాసం అంటే చేసేసుకొని బయటకు వస్తాం కదా, వస్తూనే బయటకు వచ్చాక లెఫ్ట్ సైడ్ మనకి వేణుగోపాల స్వామి మందిరం కనిపిస్తుంది. ఇది చాలా పురాతనమైనది, దాదాపు ఉండొచ్చు 400 సంవత్సరాలు. ఎందుకంటే దీని కట్టడాలు అట్లాగే కనిపిస్తున్నాయి. ఇంతకుముందు అమ్మపల్లి రామస్వామి గుడి కూడా అట్లాగే కనిపించింది. ఇప్పుడు చూసేది బావి, మెట్ల బావి, స్టెప్ వెల్ అంటాం కదా, అది. ఇది గుడి ముఖద్వారము. ఇక్కడ ఆల్రెడీ ఇందులో పెయింటింగ్ నడుస్తుంది, అందుకోసమే మొత్తం ఇవన్నీ కట్టెలన్నీ కట్టి ఉన్నాయి, పెయింటింగ్ నడుస్తుంది. ఇది కనిపించేది ధ్వజస్తంభం. రైట్ సైడ్ నవగ్రహాలు, లెఫ్ట్ సైడ్ అంతా మండపాలు ఉన్నాయి. ఇది ధ్వజస్తంభం. ఇదంతా పెయింటింగ్ వర్క్ నడుస్తుంది. ప్రాబబ్లీ ఇంకొక 15-20 డేస్లో పెయింటింగ్ అంతా అయిపోతుంది. ఇది మెయిన్ గుడి, వేణుగోపాల స్వామి టెంపుల్. ఇది స్వామివారి గర్భగుడి, కొంచెం జూమ్ చేద్దాము. ఇది వేణుగోపాల స్వామి దర్శనం. దర్శనం అయిపోయాక పక్కకు వచ్చాక చూడండి, ఈ కట్టడాలన్నీ అరౌండ్ 400-500 ఇయర్స్ బ్యాక్ కట్టడాలు ఇవన్నీ. ఇట్లాంటి పాత గుడిలకు మీకు ఎట్లాంటి స్ట్రక్చర్సే కనిపిస్తుంటాయి. గుడి నుంచి బయటికి వస్తున్నాము. ఈ గుడిలో ఎవరు పూజారి ఎవరు కనపడలేదు. లేదంటే అతనితో మాట్లాడి అసలు ఈ గుడి చరిత్ర ఏంటో కనుక్కుందామని ట్రై చేశాను, కానీ ఎవరు లేరు. పొద్దున్నే వచ్చేసి గుడి ఓపెన్ చేసేసి పూజ చేసి వెళ్ళినట్టున్నారు. అందుకే ఎవరు అవైలబుల్ లేరు. అందుకోసమే గుడి చరిత్ర గురించి మనకు తెలియదు. ఇది గుడి బయట నుంచి వ్యూ. ఇదొక మండపం ఉంది అక్కడ గుడి బయట, ఆ మండపం. ఇది స్టెప్ వెల్ బావి, మెట్ల బావి అంటాం కదా. ఇది మీకు చాలా గుళ్ళలో ఇది కనిపిస్తుంది. అప్పటి నీళ్ళు స్టోర్ చేసేది వన్ ఆఫ్ ది మెథడ్. బావి ఉంటుంది, కానీ దిగడానికి అవన్నీ మెట్లు ఉంటాయి, అట్లా దాన్నే మెట్ల బావి అంటారు. ఒకటి ఇట్లాంటిదే బన్సీలాల్ పేట్లో కూడా ఉంది, అది చాలా పెద్దది. అది
కానీ అక్కడ గుడి కాదు, డైరెక్ట్ బావి అది. గుడి బయటకు వచ్చాక ఇక్కడ శివుని గుడి ఒకటి ఉంది, అది లాక్ వేసి ఉంది, వెళ్ళలేకపోయాము. పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం బయట నుంచి శివలింగం అయితే కనిపించింది, అది మీరు కూడా చూడొచ్చు. దానికి గోడకి అటువైపు ఇటువైపు శివలింగాల గురించి రాశారు, ఇటు సైడ్ జ్యోతిర్లింగాల గురించి డీటెయిల్స్ ఉన్నాయన్నమాట.